మానిటరీ పాలసీ ద్వారా ఆర్బీఐ దేశంలో ఉన్న మనీ ఫ్లోను కంట్రోల్ చేస్తుంది. అంటే ఇన్ఫ్లేషన్ ఎక్కువగా ఉన్నప్పుడేమో ఇంట్రెస్ట్ రేట్లను పెంచుతుంది, ఇన్ఫ్లేషన్ కంట్రోల్లో ఉండి గ్రోత్ కావాలనుకున్నప్పుడేమో ఇంట్రెస్ట్ రేట్లను తగ్గిస్తుంది. మరి ఆర్బీఐ వెయిట్ ని ఉపయోగించి దేశంలో ఉన్న మనీని కంట్రోల్ చేస్తుంది. ఫస్ట్ రెపో రేట్. ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే లోన్ మీద వసూలు చేసే ఇంట్రెస్ట్ రేట్ నే రెపో రేట్ అంటాం. ఇలా బ్యాంకులు ఆర్బీఐ నుండి తీసుకున్న అప్పు మీద కట్టే రెపో రేట్ కి కొంత స్ప్రెడ్ ని కలిపి, అంటే కొంత ఎక్స్ట్రా పర్సెంటేజ్ ని కలిపి, ఈ బ్యాంకుల యొక్క ఖర్చులు రిస్క్ ను కలిపి బయట ఉన్న పబ్లిక్ కి, బిజినెస్ మ్యాన్లకి లోన్ గా ఇస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ డిసెంబర్ 2025 లో ఆర్బీఐ యొక్క రెపో రేటు 5.25% గా ఉంది. ఈ రేట్ తోనే ఆర్బీఐ బ్యాంకులకి లోన్ ఇస్తుంది. ఈ రెపో రేట్ 5.25% కి బ్యాంకులు కొంత స్ప్రెడ్ ని యాడ్ చేసి, అంటే ఒక 2% నుంచి 4% దాకా ఎక్స్ట్రా యాడ్ చేసి, ఫైనల్ గా 7% నుంచి 9% దాకా బయట ఉన్న పబ్లిక్ కి లోన్ గా ఇస్తాయి. సో ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే రెపో రేట్ పర్సెంటేజ్ పెరిగితే బ్యాంకులు పబ్లిక్ కి ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ కూడా పెరుగుతుంది. ఈ రెపో రేట్ తగ్గితే ఇంట్రెస్ట్ రేట్ కూడా తగ్గుతుంది. ఇలా ఆర్బీఐ రెపో రేట్ ద్వారా సిస్టమ్ లో ఉన్న మనీ ఫ్లో ను కంట్రోల్ చేస్తుంది. సెకండ్, రివర్స్ రెపో. ఇందులో రివర్స్ గా, అంటే బ్యాంకులు తమ దగ్గర ఉన్న కొంత డబ్బుల్ని ఆర్బీఐ దగ్గర పార్క్ చేస్తాయి. మరి ఆర్బీఐ దగ్గర పార్క్ చేసిన మనీ మీద ఆర్బీఐ ఇంట్రెస్ట్ రేట్ ను బ్యాంకులకు ఇవ్వాలి కదా. ఆర్బీఐ బ్యాంకులకు ఇచ్చే ఇంట్రెస్ట్ రేట్ నే రివర్స్ రెపో రేట్ అంటే. రివర్స్ రెపో రేట్ కన్నా తక్కువగా ఉంది. డిసెంబర్ 2025 యొక్క రివర్స్ రెపో రేటు 3.35%. థర్డ్, సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో. బ్యాంకులు కొంత పర్సెంట్ ఆఫ్ ద మనీని ఎటువంటి ఇంట్రెస్ట్ లేకుండా ఆర్బీఐ దగ్గర పార్క్ చేయాల్సి ఉంటది. ఎందుకంటే రేపు పొద్దున్న బ్యాంకులు దివాలా తీసినా, ఇంకేదైనా జరిగినా ఆ బ్యాంకులో ఉన్న అకౌంట్ హోల్డర్స్ కి పే చేయడానికి ఆర్బీఐ ఎవ్రీ బ్యాంక్ నుంచి కొంత పర్సెంట్ ఆఫ్ ద మనీని సేఫ్ గా తన దగ్గర ఉంచుకుంటది. దీన్నే సిఆర్ఆర్, క్యాష్ రిజర్వ్ రేషియో అంటాం. ఈ సిఆర్ఆర్ మనీ మీద ఆర్బీఐ బ్యాంకులకు ఎటువంటి ఇంట్రెస్ట్ ఇవ్వదు. డిసెంబర్ 2025 సిఆర్ఆర్ 3% గా ఉంది. ఆర్బీఐ సిస్టమ్ లోకి ఫర్దర్ గా మనీ ఫ్లో తగ్గించాలనుకుంటే ఈ సిఆర్ఆర్ ని కూడా పెంచి బ్యాంకుల దగ్గర ఉన్న ఎక్కువ డబ్బుల్ని ఈ ఆర్బీఐ దగ్గరనే ఉంచుకొని సిస్టమ్ లోకి మనీ ఫ్లో ని తగ్గిస్తుంది. ఫోర్త్, ఎస్ఎల్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో. బ్యాంకులు కొంత పర్సెంట్ ఆఫ్ ద మనీని కంపల్సరీగా గవర్నమెంట్ బాండ్స్ లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. దీన్నే ఎస్ఎల్ఆర్, స్టాట్యుటరీ లిక్విడిటీ రేషియో అంటాం. లేటెస్ట్ ఎస్ఎల్ఆర్ 18% గా ఉంది. ఇలా ఆర్బీఐ పైన చెప్పిన 4 విధాలుగా అవసరమైనప్పుడు రేట్లను పెంచి తగ్గించి సిస్టమ్ లోకి మనీ ఫ్లోని పెంచుతూ తగ్గిస్తూ ఉంటది. ఈ 4 రకాల రేట్స్ తో పాటు ఓపెన్ మార్కెట్ ఆపరేషన్స్, ఓఎంఓ ద్వారా ఆర్బీఐ అవసరం ఉన్నప్పుడు గవర్నమెంట్ బాండ్స్ ని బై చేసి, సెల్ చేసి సిస్టమ్ లోకి డబ్బుల్ని యాడ్ చేస్తూ, రిమూవ్ చేస్తూ ఉంటది. జై హింద్.